హెచ్సియు విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కంచగచ్చిబౌలి భూముల వివాదంలో విద్యార్థులపై నమోదైన కేసులు ఎత్తివేసేందుకు ఓకే చెప్పింది. నిన్న హెచ్సియు లెక్చరర్ల సంఘం, సివిల్ సొసైటీ ప్రతినిధులతో మంత్రుల కమిటీ సమావేశమైంది. కీలక అంశాలపై చర్చించింది. విద్యార్థులపై కేసులు వెనక్కి తీసుకోవాలని, 400 ఎకరాల భూముల సందర్శనకు అనుమతి ఇవ్వాలని కోరారు ప్రతినిధులు. దాంతో న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు ఏజీని ఆదేశించారు. అంతేకాదు వర్సిటీ నుంచి పోలీసు బలగాలు వెనక్కి రప్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, విద్యార్థుల మీద కేసులు ఎత్తివేతతో మరి విద్యార్థులు ఏం చెప్తున్నారు, రియాక్షన్ ఏంటి? సౌమ్య, గచ్చిబౌలి భూముల వివాదం సందర్భంగా హెచ్సియు విద్యార్థుల నిరసన సందర్భంగా వారిపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పోలీస్ శాఖను ఆదేశాలు జారీ చేశారు. అయితే నిన్న సచివాలయంలో ఇటు మంత్రుల సబ్ కమిటీ, ప్రభుత్వం ఈ భూములకు సంబంధించిన వివాదానికి సంబంధించిన పరిష్కారం కోసం మంత్రుల సబ్ కమిటీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఇటు శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఇటు హెచ్సియు అసోసియేషన్, లెక్చరర్స్ అసోసియేషన్తో పాటుగా ప్రొఫెసర్లు, ఇటు ప్రజా సంఘాలతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలి, మరో 2 రిమాండ్లో ఉన్న విద్యార్థులపైన కూడా కేసులు ఎత్తివేయాలంటూ వారు కోరిన అనంతరం కూడా హెచ్సియులో ఈ 400 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఉన్నటువంటి గచ్చిబౌలి సర్వే నెంబర్ 25లో ఉన్నటువంటి 400 ఎకరాల భూమి సందర్శనకు అనుమతి ఇవ్వాలంటూ విద్యార్థులు, అధ్యాపకులు కోరిన సందర్భంగా ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో కేసుల ఎత్తివేతకు సానుకూలంగా ప్రభుత్వం ఉందని చెప్పి బట్టి విక్రమార్క వెంటనే పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేయడం, ఇటు విద్యార్థులకు కానీ అధ్యాపకులకు కానీ ఇప్పుడున్న సందర్భంలో సుప్రీంకోర్టు పరిధిలో ఈ అంశం ఉన్న నేపథ్యంలో సందర్శనకు అనుమతి ఇవ్వలేమంటూ, అదేవిధంగా యూనివర్సిటీలో పోలీసు బలగాల మోహరింపు అంశం కూడా వీసీ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో అక్కడ పోలీసు బలగాలను మోహరించామని చెప్పారు. సో వీసీకి లేఖ రాసిన అనంతరం పోలీసు బలగాల మోహరింపు ఉపసంహరణ పైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వారికి స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. విద్యార్థులు ఎలాంటి అపోహలు పోకుండా, ఎవరు రెచ్చగొట్టే విధంగా నిరసనలకు పోకుండా శాంతియుత వాతావరణంలో యూనివర్సిటీలో నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులతో కూడా చర్చించేందుకు ప్రభుత్వం, మంత్రుల కమిటీ సిద్ధంగా ఉందని, సుప్రీంకోర్టు పరిధిలో ఈ అంశం ఉన్న నేపథ్యంలో హెచ్సియుకి సందర్శనకు మంత్రులు వెళ్ళలేదని, దీని పరిష్కారం అనంతరం కూడా హెచ్సియుకి వెళ్ళి విద్యార్థులతో కూడా చర్చిస్తామని చెప్పారు. అప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా ముందు జాగ్రత్త చర్యలు ఇటు అధికారులు, హెచ్సియు అధికారులు, వీసీ చర్యలు చేపట్టాలని చెప్పి వారికి సూచనలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు పరిధిలో ఈ అంశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక బలగాలను అయితే ఇటు 400 ఎకరాల్లో మాత్రం మోహరిస్తున్నామని చెప్పి అక్కడ భద్రతను ఏర్పాటు చేశాం. యూనివర్సిటీలో పోలీస్ భద్రత ఉపసంహరణ పైన వీసీ లేఖకు రాసిన నేపథ్యంలో లేఖకు రిప్లై వచ్చిన అనంతరం దానిపైన నిర్ణయం తీసుకుంటామంటున్నారు. హెచ్సిలో విద్యార్థులు మాత్రం ఎలాంటి ఆందోళనలు, నిరసనలు చేపట్టవద్దని, పోలీసు బలగాన్ని ఉపసంహరణకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ పరిష్కారాన్ని, ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇటు సబ్ కమిటీ సిద్ధంగా ఉందని చెప్పి వారికి స్పష్టం చేసిన పరిస్థితి. దీని నేపథ్యంలో ఈ అంశంపైన మరి మంత్రుల సబ్ కమిటీ, ఇటు పౌర సంఘాలు, ఇటు హెచ్సియు అధ్యాపక సంఘాలు కూడా నిన్న సమావేశంలో పాల్గొన్న నేపథ్యంలో కేసుల ఎత్తివేతకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీస్ శాఖ ఇప్పటికీ చర్యలు చేపట్టింది. అడిషనల్ అడ్వకేట్ జనరల్ న్యాయ సలహాలు తీసుకొని రిమాండ్లో ఉన్నటువంటి 2 విద్యార్థులపైన కేసులను ఎత్తివేసేందుకైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పోలీస్ శాఖ ఆ దిశగా చర్యలకు చేపట్టినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. సౌమ్య, అయితే సాగర్, కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా హెచ్సియు భూములకు సంబంధించి వివాదాలు చేస్తూ ఉన్నారు, ఆందోళనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అది కూడా విద్యార్థుల పర్యవేక్షణలో చేస్తూ ఉన్నారు. విద్యార్థులకు మేము తోడున్నామన్నట్లుగా మాట్లాడుతున్నటువంటి సమయంలో ఇవాళ తీసుకున్నటువంటి డిసిషన్ ప్రకారంగా మరి ప్రతిపక్ష పార్టీలు ఏం స్పందించే అవకాశాలు ఉన్నాయంటారు? మనం చూసాం, ఈ వివాదం తలెత్తిన సందర్భంలో కొన్ని ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఇటు విద్యార్థుల సంఘాలను రెచ్చగొట్టే విధంగా, నిరసనలకు ప్రేరేపించే విధంగా ప్రతిపక్ష పార్టీల నేతలు కొన్ని చర్యలు చేపట్టడం, వారికి అంతర్గతంగా మద్దతు తెలియజేసి ఆ నిరసనలు ప్రేరేపించిన నేపథ్యంలో ఇటు విద్యార్థులైతే కొంత ఇప్పుడు అప్రమత్తమైన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే అధ్యాపక సంఘాలతో పాటుగా ఇటు ప్రొఫెసర్లు కూడా వారికి
కొంత సంజాయిషి చెప్పిన పరిస్థితి నేపథ్యంలో ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా 16వ తేదీ వరకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు అధ్యయనం చేయనుంది. అధ్యయనం అనంతరం కూడా దీనిపైన కొంత పాజిటివ్గా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇటు మంత్రుల ప్రతిపక్షాలు మాత్రం ఇప్పటికే సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మాత్రం వాళ్ళు డైలమాలో పడ్డట్లుగా కూడా మనకు తెలుస్తోంది. సౌమ్య. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.